విషయం. ఫోన్లో మెసేజ్ వస్తే ఏం చేస్తాము? టక్కున ఓపెన్ చేసి చూస్తాం కదా. మరి దేవుడు పంపిస్తున్న వర్తమానము, దేవుడు మనందరికీ ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి ఒక సందేశాన్ని పంపిస్తున్నప్పుడు మనం ఎలా ఉండాలి? పంపాడులే అన్నట్టు ఉండాలా? అలర్ట్గా ఉండాలా? ఏం చెప్పబోతున్నాడు దేవుడు నాకు ఈరోజు, ఏం మాట్లాడబోతా ఉన్నాడు యేసయ్య నాతో అని మనం అందరం ఎట్లా ఉండాలంట? చురుకుగా ఉండాలా. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ యొక్క ఆదివారపు ఉదయకాలపు ఆరాధనలో మనం ఉంటా ఉన్నాం. చాలామంది పురుషులు కూడా ఇక్కడ ఉన్నారు, స్త్రీలు కూడా ఇక్కడ ఉన్నారు. చాలా సంతోషం. దేవుని వాక్యాన్ని ఎవరైతే ప్రేమిస్తారో, దేవునికి ఎవరైతే సమయాన్ని ఇస్తారో వాళ్ళను దేవుడు అంచెలంచెలుగా ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఇంకా ఈ లోకంలో మనము దేనికి సమయం ఇచ్చినా అవన్నీ ఒకరోజు మట్టికి మట్టిగా, ధూళికి ధూళిగా కలిసిపోవాల్సిందే. ఏ పనైనా చదువుకు ఎక్కువ సమయం ఇస్తుండొచ్చు, ఆ చదువు కేవలం ఈ భూమి మీద ఉన్నంత వరకే. ఎస్ ఆర్ నో? ఇంకా కొంతమంది టీవీలకి, సీరియల్స్కి సమయం ఇస్తూ ఉంటారు. అవి ఎక్కడి వరకు? బ్రతికినంత వరకే. తర్వాత మనకు ఒక జీవితం ఉంది. ఆ జీవితానికి ఇవన్నీ సరిపోవండి. ఏది నీకు ప్రాముఖ్యమైనది అంటే దేవుని వాక్యము, దేవునితో సహవాసము. హల్లెలూయా. ఎంతగా వాక్యం చదువుతామో, ఎంతగా ప్రార్థిస్తామో, ఎంతగా దేవునికి సమీపంగా ఉంటామో అంతగా మనం ఆయనను తెలుసుకుంటాము. ఏం చేస్తామంట? తెలుసుకుంటాము. ఆయనను డీప్గా, లోతుగా మనము తెలుసుకుంటాము. సో వాక్యంలోకి వెళ్దాం. ఇంతకు ముందే వాక్య భాగాన్ని చదివి వినిపించారు కదా. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతులతో ఇల్లును ఊడబెరుకును. ఎవరు ఈ జ్ఞానవంతురాలు, ఎవరు ఈ మూఢురాలు అంటే రెండు మనమే, సపరేట్ ఎవరు లేరు, రెండు మనమే. కొన్నిసార్లు జ్ఞానులుగా మనం ప్రవర్తిస్తూ ఉంటాం, కొన్నిసార్లు ఏం చేస్తాము? మూఢులుగా ప్రవర్తిస్తూ ఉంటాం. ఈ జ్ఞానవంతురాలు ఇల్లు కడతా ఉంది. ఈ ఇల్లు ఈ కనిపించే బిల్డింగో లేకుంటే ఇటుకలు, గ్రనైట్స్ ఇంకా ఏదో కట్టి ఆమె ఇల్లు కట్టట్లేదండి. ఏ ఇల్లును ఆమె కట్టుకుంటా ఉందంటే కుటుంబము అనే ఇల్లు. హల్లెలూయా. ఏ ఇల్లు అంట ఇది? కుటుంబాన్ని కట్టుకుంటా ఉంది. మూఢురాలు ఏం చేస్తూ ఉందంటే ఉన్న ఇల్లును ఊడబెరుకుతూ ఉంది, కుటుంబాన్ని విచ్ఛిన్నం చేస్తూ ఉంది. కొన్నిసార్లు మన సొంత ఆలోచనలు, సొంత తలంపులు, దేవుని వాక్యానికి విరుద్ధమైన ఆలోచనలు కలిగి ఉండి ఏం చేస్తామంటే కుటుంబాన్ని విచ్ఛిన్నం చేస్తూ ఉంటాము. మాకు తెలిసిన ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబంలో అమ్మగారు ఒక ప్రాంతంలో ఉంటారు, భర్త ఇంకొక ప్రాంతంలో ఉంటాడు, పిల్లలు ఇంకెక్కడో ఉంటారండి. ఎప్పుడో సంవత్సరాలకు కలుసుకుంటారు, బర్త్డేస్కి, ఒకేషన్స్కి. కారణం ఏంటంటే వాళ్ళకున్న సొంత నిర్ణయాలు. నాకు నచ్చినట్టే నువ్వు చేయాలా, నేను చెప్పినట్టే నువ్వు బ్రతకాలా అని తల్లిగారు ఒక మాట అంటుంది. తండ్రి అంటాడు, లేదు నేను చెప్పినట్టు నువ్వు ఉండాలా, నేను వినను. పిల్లలు వింటారా? తల్లి తండ్రి ఇండియా పాకిస్తాన్లా కొట్టుకుంటా ఉంటే పిల్లలు ఏమైపోతారు? మీ ఇద్దరి మాట మేము అసలే వినము. ఈరోజు కుటుంబాలు విచ్ఛిన్నం కావడానికి కారణం ఏంటంటే దేవుని మాటకు మనం లోబడట్లేదు. మన ఆలోచనలు, మన ఇష్టాలు, నేను చెప్పింది నెరవేర్చబడాలని ఆ ఇల్లుని ఏం చేస్తూ ఉన్నామంట? కూల్చివేస్తూ ఉన్నాం. సో పరీక్షించుకోవాలా, ఎటువంటి కుటుంబాన్ని మనము కడతా ఉన్నాం, ఎటువంటి విధంగా కూలుస్తూ ఉన్నాం అనేది. ఒక వ్యక్తి ఈ విధంగా అంటా ఉన్నాడు, A real woman has no intention of being a screensaver. She is designed different. She is molded to be a lifesaver. ఒక వ్యక్తి ఏమంటున్నాడంటే
ప్రతి స్త్రీ కూడా స్క్రీన్ సేవర్లో ఉండడానికి కాదు, ఆమె ఎలా ఉండాలంట అంటే లైఫ్ సేవర్గా ఉండాలంట. స్క్రీన్ సేవర్ అంటే చాలాసార్లు మన ఫొటోస్ పెట్టుకుంటాం ఫోన్లో. ఏ ఫొటోస్ పెట్టుకుంటామో చాలా చక్కగా రెడీ అయిన ఫొటోస్ పెట్టుకుంటాం కదా. ఈ స్క్రీన్ సేవర్లో ఉండడం కాదంట, మనం ఒక లైఫ్ సేవర్గా ఉండాలంట. జీవితాలను బ్రతికించే విధంగా, చనిపోతున్న వారిని బ్రతికించే విధంగా ప్రతి స్త్రీ ఉండాలి అని వ్యక్తి చెప్తా ఉన్నాడు. ఇంకొక వ్యక్తి అంటా ఉన్నాడు, అవుటర్ బ్యూటీ అట్రాక్ట్స్ బట్ ఇన్నర్ బ్యూటీ క్యాప్టివేట్స్. దీనికి అర్థం ఏంటంటే బాహ్య సౌందర్యము ఆకర్షించడానికి మాత్రమే ఉపయోగపడుతుందంట, నీ అంతరంగ సౌందర్యము మనుషులను బంధించడానికి ఉపయోగపడుతుందంట. హల్లెలూయా. నీ అంతరంగ సౌందర్యము ఏం చేస్తుందంట, అవతల వ్యక్తిని బంధించేస్తుంది. ఈ ఆకర్షణ, ఈ అవుటర్ అపియరెన్స్, నువ్వు బాహ్యంగా రెడీ అయినది కొద్ది వరకే అది బాగుంటుంది, కానీ నీ ఇన్నర్, నీ లోపల ఉన్న స్వభావము, నీ ప్రేమ, నీ సమాధానము, నీ సహనము, ఇవన్నీ ఇతరులను బంధించేస్తాయి. నీ నుండి దూరానికి వెళ్ళిపోలేరు ఎవ్వరు. చాలామంది అంటారు, మీతో ఉంటే ఇంకా మాట్లాడాలనిపిస్తుంది అక్క, అన్న మీతో మాట్లాడుతుంటే నాకు చాలా సంతోషం అవుతుంది, ఇంకా మాట్లాడాలనిపిస్తుంది. ఎప్పుడన్నా అన్నారా మనల్ని? ఎవరన్నా అన్నారా? లేకపోతే మనం కనిపిస్తేనే పారిపోతూ ఉన్నారా, అమ్మో ఈమెతో కూర్చుంటే అన్ని నెగిటివ్ మాటలు చెప్తూ ఉంటుంది అని. మనం ఏ విధంగా ఉండాలంటే ఇతరులు మన నుండి మేలు పొందుకునే రీతిగా మన జీవితాలు ఉండాలా. హల్లెలూయా. ముందుకెళ్దాం. ప్రతి స్త్రీ ఏం ధరించుకోవాలంటే సంతోషాన్ని, ధైర్యాన్ని ధరించుకోవాలా. ప్రపంచంలో అందరూ స్త్రీలు ఏం ధరించుకోవడంలో బిజీగా ఉన్నారంటే నగలు, చక్కటి పట్టు చీరలు, ఇప్పుడు ట్రెండ్లో ఉన్న శారీస్, ఇప్పుడు ట్రెండ్లో ఉన్నట్టు నేను రెడీ కావాలా, నేను ఇది కావాలా అని మనము తాపత్రయపడుతూ ఉంటాము. అవి ఎన్ని రోజులు సంతోషాన్ని ఇస్తాయి? ఈరోజు ఒక కొత్త శారీ కొనుక్కున్నాం, ఎన్ని రోజులు హ్యాపీగా ఉంటాం? వారం, నెల, వచ్చే నెలకి మళ్ళీ ఇంకోటి కావాలా. క్షణికమైన సంతోషాలు. ఏ సంతోషమైన ఈ లోకంలో చూస్తే కొద్దిసేపు ఉండి ఆవిరైపోయే సంతోషాలు. పిల్లల్ని ముద్దొస్తుంటే ముద్దు పెట్టుకుంటాం, ఎంతసేపు పెట్టుకుంటాం? సెకండ్స్, మళ్ళీ మర్చిపోతాం, ఆవిరి. ఫోన్ కొనుక్కున్నాం, కారు కొనుక్కున్నాం, స్వీట్స్ పంచాం, రెండు నెలల వరకు గీత పడనీయం దాని మీద, 3వ నెల మర్చిపోతాం. అన్ని సంతోషాలు ప్రియ సహోదరి సహోదరుడా క్షణికమైనవి. నీకు శాశ్వతమైన సంతోషం కావాలంటే, శాశ్వతమైన సమాధానం నీ హృదయంలో ఉండాలంటే నీలో యేసు ప్రభువు ఉండాలి. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని కనపరుస్తాం. అపోస్తలుడైన పౌలు, సైలస్ ఆయన శిష్యుడు షీల, పౌలు షీలలు ఇద్దరు కూడా వాళ్ళను చెరసాలలో బంధించి వాళ్ళ 2 కాళ్ళు చేతులు ఒక మొద్దుకు కట్టేసి రక్తాలు వచ్చేటట్టు కొట్టి వాళ్ళని చిత్రహింసలు పెట్టి ఆ విధంగా పనిష్ చేసి కూర్చోబెడితే అర్ధరాత్రి వేళ పౌలు శీలలు ఏం చేస్తూ ఉన్నారంట? సంతోషముతో కీర్తనలు పాడుతూ ఉన్నారు. ఈ బయట జైలర్ ఉన్నాడు, బయట వీళ్ళను కాపాడే ఆ జైలు అధికారి ఎవరైతే ఉన్నారో ఆయన ఆలోచిస్తూ ఉన్నాడు, నాకు సంఖ్యలు లేవు, నాకు రక్తాలు గారట్లేవు, నన్నెవరు బాధ పెట్టట్లేరు, కానీ నా హృదయం ఎంతో బాధతో ఉంది. వీళ్ళకు రక్తాలు గారుతూ ఉన్నాయి, వీళ్ళ శరీరం అంతా గాయాలతో ఉన్నాయి, వీళ్ళు ఎలా సంతోషంగా ఉన్నారు? దేర్ ఇస్ సంథింగ్, వీళ్ళ దగ్గర ఏదో ఉంది, నా దగ్గర లేదు.
అన్నాడంట, చెరసాల తలుపులు విడవబడినాక ఆ జైలర్ ఒక మాట అంటా ఉన్నాడు, రక్షణ పొందడానికి నేను ఏం చేయాలా? ఎందుకు వాళ్ళు సంతోషంగా ఉన్నారు? యేసు ప్రభువు నీతో ఉంటే నువ్వు చెరసాలలో సంతోషంగా ఉంటావు, మరణ పడక మీద సంతోషంగా ఉంటావు, కరోనా వచ్చినా సంతోషంగా ఉంటావు, ఏది కోల్పోయినా నువ్వు ఎలా ఉంటావు తెలుసా? హ్యాపీగా ఉంటావు. ఈరోజు ఆ సంతోషం మనలో ఉందా? ఆ సమాధానం మనలో ఉందా? దేవుడిచ్చే సంతోషము చాలా గొప్పది ప్రియ సహోదరి సహోదరుడా. అందుకే పౌలు అంటా ఉన్నాడు, ఆయన ఉండాలా మనలో. ఎవరు ఉండాలా? యేసు ప్రభువు ఉండాలా. ఆయనతో నీకు సహవాసం ఉండాలా. నువ్వు వంట చేసుకుంటున్నప్పుడు, ఇంట్లో ఒక్కదాని ఉన్నప్పుడు నువ్వు ఆయనతో మాట్లాడాలా. ఆయనకు ఫోన్ నెంబర్ అవసరం లేదు, ఆయన ఫోన్ ఎంగేజ్ రాదు, వైఫై లేకపోయినా మన మాటలు రీచ్ అవుతాయి ఆయనకి. యూ హ్యావ్ టు టాక్, మాట్లాడాలా. ఆయన మాట్లాడే దేవుడు, ఆయన వినే దేవుడు, ఆయన రాయో చెట్టో కాడు, సజీవుడైన దేవుడు. ఆయన మన మధ్యలో సంచరిస్తూ ఉన్నాడు ఇప్పటికీ. ఆయనతో మాట్లాడే సమయం మనకి ఉండాలా. సోపియా సహోదరి సహోదరుడా, మనమందరము కూడా ఇల్లును కట్టుకోవాలా, కానీ ఇల్లును కూల్చుకోవద్దు. ఎలా కట్టుకోవాలా అని కొన్ని విషయాలు, 4 విషయాలు చెప్పి నేను ముగించేస్తాను త్వరగా. మొట్టమొదటిగా చూస్తే, జ్ఞానవంతురాలు తన ఇల్లు దేంతో కడతాదంట అంటే నిబద్ధత. ఏంటంట? నిబద్ధత. ఇంగ్లీష్లో కమిట్మెంట్ అని ఉంది. ఏంటంట? కమిట్మెంట్. కమిట్మెంట్ అనే మాటకి అర్థము నిబద్ధత అని ఉంది. ఈ కమిట్మెంట్ అనే మాటకు అర్థం ఏంటంటే, తను తీసుకున్న నిర్ణయం మీద నుంచి పక్కకు జరగదు. ఎవరు? జ్ఞానవంతురాలు. హల్లెలూయా. చాలామంది వివాహం అప్పుడు మనము ప్రామిస్ చేస్తాం, ఏమని? కలిమిలో లేమిలో ఆరోగ్యమందు అనారోగ్యమందు నేను నీతో ఉంటాను. ఉంటున్నారా? నిజంగా కలిమిలో ఉంటారు, లేమి రాగానే బట్టలు సదిరేసుకుంటారు చాలామంది. నేను అట్లా అనుకొని పెళ్లి చేసుకున్నా, ఇట్లా ఊహించిన, నేను చేసుకుంటే నేను అలా ఉంటా అనుకున్నా, ఒక రాణిలాగా నన్ను చూసుకుంటావు అనుకున్నా, ఇలా నా జీవితం అయిపోతుందని నేను అనుకోలేదు. వాగ్దానము చాలాసార్లు మర్చిపోతూ ఉంటాం. ఈ నిబద్ధత కలిగిన స్త్రీలు ఎలా ఉంటారంట అంటే, నేను తీసుకున్న ఒక శబదము, దీని మీద ఎట్టి పరిస్థితిలో నేను నిలబడతాను. హల్లెలూయా. ఆ స్త్రీలుగా మనం ఉంటే మనం జ్ఞానవంతులమే. నాకు తెలిసిన ఒక స్నేహితురాలు ఉంది. వాళ్ళు ఇద్దరు ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు, భార్యాభర్తలు. చాలా చక్కగా ఉంటారు చూడడానికి. అయితే సడన్గా ఆ వ్యక్తికి ఏమైందంటే, కిడ్నీ ఫెయిల్ అయిపోయింది. ఒక కిడ్నీ ఫెయిల్ అయిపోగానే డాక్టర్స్ అన్నారు, ఈయన కిడ్నీ తీసి ఇంకో కిడ్నీ పెడితేనే ఈయన బ్రతుకుతాడు, లేకుంటే చచ్చిపోతాడు అని చెప్పాడు. చెప్పగానే ఈ అమ్మగారు ప్లాన్ వేసుకుంది. ఏమనంటే, ఈయనతో ఉంటే నా లైఫ్ కుదరదు, నేను ఇంకొక డిసిషన్ తీసుకోవాలా, ఇంకొకరినన్నా నేను చూసుకోవాలా అని ఆ ఆపరేషన్ కాకముందే ఆమె ఇంకొకరిని వివాహం చేసుకుందండి. ఆ వివాహానికి ముందు ఇచ్చిన మాట ఏంటంటే, నీ జీవితాంతం నేను నీతో కలిసి ఉంటాను. ఉందా? లేదు. అది నిబద్ధత. నువ్వు తీసుకునే నిర్ణయము నీకు దేవునికి సంబంధించింది. అది పెళ్లి చేసిన పాస్టర్ గారికి కూడా సంబంధించింది కాదు.
చాలాసార్లు అనుకుంటాం గొడవ పడితే మన సేవకునికి చెప్పాలనేమో, మనం వివాహం చేసుకున్నాము, ఆయన ఏమనుకుంటాడు, ఆయనకు కాదు, సేవకునికి కాదు మనము ప్రమాణం చేసింది. ఎవరికి చేశాము? దేవునికి. ఆ భయం ఉండాలా మనకి. ప్రియ సహోదరి సహోదరు, ఒకసారి చదువుకుందాం. రూతు గ్రంథము 1వ అధ్యాయము 16, 17 చదువుకుందాం త్వరగా. ఎవరైనా చదువుతారా? రూతు గ్రంథము 1, 16, 17. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టమనియు నన్ను బతిమాలుకొనవద్దు. నీ వెళ్ళు చోటికే నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించేదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. 17. నీవు మృతి పొందు చోటను నేను మృతి పొందేదను, అక్కడనే పాతి పెట్టబడేదను. మరణము తప్ప మరి ఏదైనను నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకు ఎంత కీడైనా చేయునుగాక అనెను. చాలుమా. ఇక్కడ రూతు నయోమితో ఒక మాట అంటా ఉంది 17వ వచనంలో, నీవు మృతి పొందిన చోటనే నేను మృతి పొందేదను, అక్కడనే పాతి పెట్టబడేదను. రూతు నయోమితో రావడానికి ఇష్టపడింది, మోయాబు దేశంని విడిచిపెట్టడానికి ఇష్టపడింది, నిజమైన దేవుణ్ణి ఆరాధించడానికి ఇష్టపడింది, ఒక కమిట్మెంట్ తీసుకుంది, ఒక నిబద్ధత తీసుకుంది. ఏమనంటే, నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు. ఈ లాస్ట్ డైలాగ్ చాలా పవర్ఫుల్ డైలాగ్. ఏమంటుందంటే, నీవు మృతి పొందిన చోటనే నేను మృతి పొందేదను. ఈమె ఇస్తున్న కమిట్మెంట్ ఎప్పటి వరకంట? మరణము వరకు నిన్ను విడిచిపెట్టను. హల్లెలూయా! ఎంత గొప్ప వాగ్దానం చేస్తూ ఉంది. నిజంగా విడిచిపెట్టలే ఆమె. ఎన్ని కష్టాలు వచ్చినా విడిచిపెట్టలే. ఒకసారి బోయాజు పొలంలో ఆమె ప్యాలాలు ఏరుకుంటూ ఉంటుందంట. మీరు ఇంటికి వెళ్ళినాక ఆ గ్రంథం అంతా చదవండి. అక్కడ ఆమె ఏరుకుంటా ఉంటే కొన్ని ఫ్రీగా ఇస్తూ ఉన్నారు తినడానికి. ఇస్తే ఆమె ఏం చేసిందంట తెలుసా? కొన్ని తినేసి కొన్ని ఆ ఒక టవల్లో కట్టుకొని మా అత్తగారికి నేను తీసుకెళ్ళాలని తెచ్చిందంట. చప్పట్లు కొడదాం రూతుకి ఒకసారి. ఈరోజు ఇంట్లో ఉన్న అత్తగారికి అన్నం పెట్టట్లేరు చాలామంది. ఆమె ఎక్కడి నుంచి తెచ్చిందండి తినకుండా? పొలము నుండి. పని దగ్గర ఆమెను ఎవరైనా అడుగుతారా? ఎవరైనా క్వశ్చన్ చేస్తారా? వాళ్ళ అత్త అడుగుతుందా, నువ్వు ఆడ అవి తిన్నావు నాకు దేలే అని అడుగుతుందా? అడగదు. ఎవరికి భయపడుతుందో తెలుసా? దేవునికి. ఈరోజు నీ అత్తకి నువ్వేం చేయాలా? విలువనివ్వాలా. ఆమె గురించి కాదు, ఆమెకున్న క్వాలిటీస్ని బట్టి కాదు, ఆమెను దేవుడు నీకు ఇచ్చాడు కాబట్టి. హల్లెలూయా! ఆమెకి ఏం చెయ్యాలో నువ్వు ఆ కోడలుగా రెస్పాన్సిబిలిటీ నువ్వు చెయ్యాలి. ఎందుకంటే నీకు బహుమానం ఇచ్చేది దేవుడు. ప్రియ సహోదరి సహోదరుడా, నేనైతే మా అత్తగారిని ఎందుకు ప్రేమిస్తానంటే, నేను అనుకుంటాను నా భర్త ఇంత మంచిగా మంచి అలవాట్లు కలిగి ఉన్నందుకు నా అత్త కారణము. హల్లెలూయా! నా అత్తగారు ఆయన కింద పడకుండా స్కూల్కి పంపించి కష్టపడి తెల్లార్లు ఆయన కోసం ప్రయాసపడి ఇంత పెద్ద వ్యక్తిగా ఆయనను తయారు చేసిందే నా కోసము. ఈ క్రెడిట్ అంతా మా అత్తగారికే. చప్పట్లు కొడదామండి ఒకసారి. వాళ్ళేంది వీళ్ళు లేరు. ఈరోజు నీ భర్త చక్కగా సంపాదిస్తూ ఉన్నాడు, నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు, పలకరిస్తూ ఉన్నాడు. ఆయన ఒక్క రోజులో పెరిగిపోలేదు. దాని వెనక బలమైన కారణం ఉంది. తల్లిదండ్రులు, వాళ్ళని మర్చిపోవద్దు మనము. చాలాసార్లు ఒక ఉన్నత స్థానంకి వచ్చేగానే ఇక అంతా నేనే వచ్చేసాను, నేనే బ్రతికేశాను అనుకుంటాం. నో, నువ్వు ఎదగడానికి చాలామంది కారణమై ఉన్నారు. వాళ్ళని మర్చిపోవద్దు. టైం దొరికినప్పుడు వాళ్ళను
ఘనపరచండి, అప్రిషియేట్ చేయండి. మా అత్తగారికి ఎప్పుడు నేను కొన్ని డబ్బులు పంపిస్తూ ఉంటాను, కలిసినప్పుడు నేను ఇస్తూ ఉంటాను. అది నా భర్తకు కూడా తెలీదు. నేను అనుకుంటా, దేవా నువ్వు చూస్తున్నావు కదా, నీకు తెలుసు అని. చాలాసార్లు నేను ఇలా ఎక్కడైనా మెసేజ్ చెప్పడానికి వెళ్తే మా అత్తగారు ఒక 5,000 10,000 పంపిస్తూ ఉంటుంది. ట్రావెల్కి పెట్టుకోండి, వెళ్ళండి, మంచిగా పరిచర్య చేసిరండి. నేను చూపిస్తున్న ప్రేమ ఏదో ఒక రీతిగా తిరిగి నా యొద్దకు వస్తుందా, వస్తలేదా? వస్తుంది. ఈరోజు ప్రేమను చూపించే వారిగా మనం ఉందాము. జ్ఞానవంతురాలంటే వాళ్ళే. ఒకరు విడాకులు తీసుకుంటా ఉన్నారు, జడ్జి అడుగుతా ఉన్నాడు, అబ్బా నీ భర్త నిన్ను కొడతాడా? నో. తిడతాడా? నో. మళ్ళీ ఎందుకు తీసుకుంటున్నావు? మా అత్త కోసం తీసుకుంటున్నాను. ప్రేమించవు. నీ శత్రువులను కూడా నువ్వు ప్రేమించాలని దేవుడు చెప్తా ఉన్నాడు. దేవుని మాటకు మనం లోబడినప్పుడు అద్భుత కార్యాలు జరుగుతాయి. ఇక్కడ చూడండి, నయోమి రూత్ ఒక నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు అదే నిర్ణయం మీకు తీసుకోవాల్సి వస్తే, ఈ కొత్త కోట నుంచి వేరే ప్రదేశానికి మీరు వెళ్ళాలంటే మీరు బలవంతులతో వెళ్తారా, బలహీనులతో వెళ్తారా? బలవంతులతో. డబ్బులు లేని వాళ్ళతో వెళ్తారా, బాగా డబ్బులున్న వ్యక్తితో ప్రయాణం చేస్తారా? ఎస్. మీరు ఆ ప్లేస్కి వెళ్ళాలంటే అక్కడ ముందే నాకు ఇల్లు వసతులు అన్నీ కరెక్ట్ ఉన్నాయి అని తెలిసిన వాళ్ళతో వెళ్తారా, దిక్కు దశ లేని వాళ్ళతో వెళ్తారా? వెల్ సెటిల్డ్. ఆడ ఏసీ రూమ్ ఉందంట, నేను పోయి 2 రోజులు ఉండొస్తాను. ఇక్కడ ఈ నయోమికి ఏముందండి? బలముందా? వృద్ధురాలు నయోమి. షీ డోంట్ హ్యావ్ స్ట్రెంగ్త్. ఆమెకు బలము లేదు, శక్తి లేదు, కళ్ళు కూడా సరిగా కనిపించట్లేవు ఆమెకి. ఆమెతో అంటుంది, నీతో నేను వస్తాను. వావ్, వాట్ ఏ కమిట్మెంట్. మనం కూడా చాలాసార్లు ఇప్పుడున్న పరిస్థితులనే చూస్తూ ఉంటాం, ఈరోజు ఇలా ఉంది అని. కానీ దేవుడు ఏర్పాటు చేయబోయే ఆ గొప్ప రోజులను మనము చూడలేకపోతా ఉన్నాం. హల్లెలూయా. ఈరోజు ఉన్నట్టే నీ జీవితము ఎప్పటికీ ఉండదు. నమ్మిన వారు హల్లెలూయా చెప్దాం గట్టిగా. ఈరోజు దుఃఖంతో ఉన్న నీవు ఎప్పటికిలా ఉండవు, కొద్ది రోజులే. కానీ నువ్వు తీసుకునే నిబద్ధత ఎటువంటిది దేవుడు చూస్తూ ఉన్నాడు. ఆ నిబద్ధత, ఈమె స్ట్రాంగ్ డిసిషన్ తీసుకుంది. అమ్మ, ఎట్టి పరిస్థితిలో అత్తమ్మ నేను నిన్ను విడిచిపెట్టాను, నువ్వు చచ్చిపోయిన దగ్గర నేను చచ్చిపోతానని ఆమె ఎందుకు చెప్తా ఉందంటే, నయోమి ముఖం చూసి చెప్పట్లేదు. నయోమిని ఏర్పరచుకున్న దేవుని ముఖం చూసి చెప్తా ఉంది. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని గణపరుస్తాం. ఆమె ఈమెను చూసి వెళ్ళట్లేదండి యెరూషలేముకి, దేవుని చూసి వెళ్తా ఉంది. ఈమె నన్ను చూసుకున్నా చూసుకోకపోయినా, మా అత్త నన్ను పలకరించినా పలకరించకపోయినా, ఇంత అన్నం పెట్టినా పెట్టకపోయినా, నువ్వు జీవము కలిగిన దేవుడు, నువ్వు నన్ను పోషిస్తావయ్యా అనుకుంటూ వెళ్ళిందండి ఆమె. హల్లెలూయా. ఈరోజు మీరు మీ భర్తను చూస్తూ ఉన్నారా? ఇంకా ఎప్పుడు సంపాదన పెరుగుతుంది, ఈయనతో నేను ఆడదాకా వెళ్ళాలా, అంత దూరం ప్రయాణం చేయాలా, ఇవన్నీ మన మనసులో ఉంటాయి. కానీ ఎవరిని చూసి మనం ముందుకెళ్ళాలా? దేవుణ్ణి చూసి. అప్పుడు నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. హల్లెలూయా. ఎంత మన హస్బెండ్ ఒక మినిస్టర్ కావచ్చు, గొప్ప రాజు కావచ్చు, ఎవ్వరు మనకేమి చేయరండి దేవుని సహాయం ఉంటేనే. నయోమిని రూతు చూడలేదు. దేవునితో అంటా ఉంది, మృతి పొందే వరకు నిన్ను నేను విడిచిపెట్టను ప్రభువా. వావ్. ఇప్పుడు చూడండి, ఆమె ఒక నిర్ణయం చెప్పేసింది దేవునికి. దేవుడు ఎంత గొప్పోడంటే,
నీకు అయినంత నువ్వు చేస్తా ఉన్నావు. ఇప్పుడు ఆయన హస్తం చాలా గొప్పది. హల్లెలూయా. ఎంత గొప్పదంటే ఆ హస్తము భూమి ఆకాశములను సృజించిన హస్తము. ఆ హస్తము ఎటువంటిదంటే ఆ హస్తము సముద్రానికి ఆ గేట్స్ని నియమించిన హస్తము. ఒక చిన్న పిల్లోడు షాప్కి వెళ్ళాడంట. చాక్లెట్లు అడుగుతూ ఉంటే ఆ షాప్ కీపర్ అన్నాడంట, అందులో ఉన్నాయి తీసుకో అని. ఎంతసేపు అంటున్నా పిల్లోడు తీసుకోవట్లేడు. లాస్ట్కి ఆయన ఏం చేస్తాడంటే సరే నేనే తీసిస్తాను అని ఇవ్వగానే ఎత్తుకొని పరిగెత్తుకొని ఇంటికి వెళ్ళాడంట. ఇప్పుడు ఆ షాప్ కీపర్ అడుగుతూ ఉన్నాడు, నేను తీసుకోమంటే నువ్వు తీసుకోలేవు, నేను ఇస్తే ఎందుకు తీసుకున్నావు అంటే, నీ చెయ్యి చాలా పెద్దది, పెద్ద చాక్లెట్లు వస్తాయి, ఎక్కువ వస్తాయి, నాతో తీసుకుంటే 2 కంటే ఎక్కువ రావు. ఇది దేవుని హస్తం ఎంత గొప్పదంటే, ఎప్పుడైతే రూతు చెప్పిందో నేను కమిట్మెంట్ ఇస్తా ఉన్నాను, నేను బ్రతికినంత కాలం నీ కోసం బ్రతుకుతాను ప్రభు అని ఆమె నియమించుకున్న ఆ కమిట్మెంట్కి ఇప్పుడు దేవుడు చెప్తా ఉన్నాడు, రూత్ నువ్వు కోల్పోయినవన్నీ నేను నీకు తిరిగి ఇస్తాను. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని గణపరుస్తాం. నువ్వు భర్తను కోల్పోయావు, నెమ్మది కోల్పోయావు, నిన్ను ఆదరించే వారిని కోల్పోయావు, నిన్ను ప్రేమించే వారిని కోల్పోయావు, అంతకంటే అద్భుతమైన బహుమానము ఇస్తాను. ఈరోజు మనందరి కమిట్మెంట్ కోసం దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎప్పుడు నా కుమార్తె చెప్తుంది, నేను నిలబడతానయ్యా ఈ నిర్ణయం మీద అని నువ్వు చెప్పగలిగితే దేవుడు ఈరోజే నిన్ను అద్భుతంగా ఆశీర్వదిస్తాడు. ఇంకా ఏం చేస్తాడంటే, యేసు ప్రభు వంశావళిలో రూతు పేరు చేర్చబడింది అండి. ఈరోజు నువ్వు నీ జీవితం అనేకులకు బ్లెస్సింగ్గా ఉండాలంటే, ఇందాక అమ్మగారు ఈ ఉమెన్ సండేని నియమించిన అమ్మగారి గురించి చెప్పారు పేరు. వాళ్ళు లేరు ఈరోజు మన మధ్యలో, కానీ వాళ్ళ పేరు పిలువబడతా ఉంది, జ్ఞాపకం చేసుకోబడతా ఉంది. మనం ఒకరోజు ఈ లోకాన్ని విడిచిపెట్టిన మన పేరు ఏముండాలా? జ్ఞాపకంలో ఉండాలా. సంబడి షుడ్ రిమెంబర్ యూ, నిన్ను గుర్తు చేసుకోవాలా ఒకరు. అలా మన జీవితాలు ఉండాలా. రూత్ చక్కటి ఎగ్జాంపుల్ ఇక్కడ చూపిస్తూ ఉంది. సో నువ్వు ఈరోజు నీ కంటికి కనపడుతున్న వాటిని నువ్వు చూడొద్దు, కానీ నా కోసం దేవుడు గొప్ప వాటిని సిద్ధపరిచాడు అని నువ్వు నమ్మాలా. విశ్వాసముతో నువ్వు ముందే చూడగలగాల. అప్పుడు దేవుని కార్యాలు నువ్వు చూస్తావు. మా లైఫ్లో జరిగిన ఒక చిన్న ఇన్సిడెంట్ నేను చెప్తాను. మా వివాహమైన కొత్తలో మా హస్బెండ్ ఫోన్ విరిగిపోయింది, పగిలిపోయింది మొత్తం. అయితే ఆ ఫోన్ కోసము చూస్తూ ఉన్నాం. అమెజాన్ ఫోన్లో అమెజాన్ అనే యాప్లో తీసుకుందామని చూస్తూ ఉంటే ఒక ఫోన్ నచ్చింది నా భర్తకి. అది 20,000. ఎంత? 20,000. నేను అన్నాను, ఏదో ఒకటి తీసేసుకోండి, ఇప్పుడు అదే కావాలంటే ఎట్లా అంటే, నో నేను డబ్బులు వేస్ట్ చేసుకొని ఒకటేసారి మంచిది కొనుక్కుంటాను. సో కార్ట్ బుట్ట ఉంటుంది, అందరికీ తెలుసు కదా, అందులో వేసి పెట్టాము ఐఫోన్, సిల్వర్ కలర్ ఐఫోన్ వేసి పెట్టాము. 3 నెలల నుంచి ప్రార్థిస్తూ ఉన్నాం, దేవా మాకు ఐఫోన్ కావాలా, మా దగ్గర అయితే డబ్బులు లేవు. బట్ యు ఆర్ అవర్ ప్రొవైడర్, నువ్వు పోషించే దేవుడు. నువ్వు కాకులతోనే మటన్ చికెన్ పంపావంటే నువ్వు మామూలు దేవుడవు కాదయ్యా. కాకి మాంసం దొరికితే వేరేళ్ళకి ఇస్తుందా? దేవుడు చెప్తే ఇస్తుంది. సో యూ కెన్ డూ ద మిరాకిల్స్. నువ్వు గొప్ప కార్యాలు చేసేవాడవు కదా అని ప్రార్థన చేస్తూ ఉన్నాం. 3 నెలలు గడిచిపోయింది. మాకు 3 పిల్లలు, 3 సంతానం. పిల్లలకి డైపర్స్ ఆర్డర్ చేస్తాం, డైపర్స్, ప్యాంపర్స్ ఆర్డర్ చేస్తే దాని వెనక ఒక బాక్స్ వచ్చిందండి, డబ్బా వచ్చింది. ఆ డబ్బా వేరే అడ్రస్ ఉంది, ఢిల్లీ అడ్రస్ ఉంది దాని మీద. ఓపెన్ చేసి చూస్తే మేము అనుకున్న ఆ సిల్వర్ కలర్ ఐఫోన్ 20,000 ఫోన్ ఉంది అందులో డబ్బా.
ఇప్పుడు పాస్టర్ గారు అన్నారు, మనది కాదు కదా, మనం ఇచ్చేయాలా, ఇట్స్ నాట్ అవర్స్. నేను ఫస్ట్ నాకు అనిపించింది, వామ్మో ఫ్రీగా వచ్చేసింది ఫోన్ అనుకున్నాను. మళ్ళీ అనిపించింది, నో దేవుడు చూస్తూ ఉన్నాడు, మనం దేవునికి నమ్మకంగా ఉండాలని. ఒక సాయంత్రం కూర్చొని అన్న ఫోన్ చేశాడు ఆ కస్టమర్ కేర్ వాళ్ళకి. ఏమనంటే, మాకు ఫోన్ వచ్చింది సార్, మేము ఫోన్ ఆర్డర్ చేయలేదు, మేము ఓన్లీ డైపర్స్ ఆర్డర్ చేసాము, ఫోన్ వచ్చింది అంటే ఆమె కస్టమర్ కేర్ ఆమె ఏమనిందంటే, సార్ ఈ వస్తువును ప్యాక్ చేసేటప్పుడు 10 మంది ఉంటారు అక్కడ. ఒకరు స్టిక్కర్స్ వేస్తారు, ఒకరు డబ్బాలో పెడతారు, ఒకరు నేమ్ అతికిస్తారు, ఇన్ని చేస్తారు. ఈ కంప్లైంట్ నేను తీసుకుంటే ఆ 10 మంది ఉద్యోగాలు పోతాయి సార్. మీరు ఇట్లా ఏమేమి వేరే వేరే అడ్రస్లకు పంపిస్తూ ఉన్నారో అని వాళ్ళందరూ ఉద్యోగాలు తీసేస్తారు సార్. మీరు పెట్టుకుంటే పెట్టుకోండి, పడేస్తే పడేయండి, ఇంకొకసారి ఫోన్ చేయకండి అనింది ఆమె. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని గణపరచాలి. ఇప్పటికీ ఉంది మా దగ్గర ఆ ఫోన్. దేవుని కార్యాలు చాలా ఆశ్చర్యకరమైనవి. అవి నేను ఎన్నో చూశాను నా లైఫ్లో. అందుకే ఆయన కోసం పరిగెత్తుతూ ఉన్నాను, ప్రయాసపడతా ఉన్నాను. నువ్వు నమ్మితే, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఎలా పంపిస్తాడు, ఎవరితో చేస్తాడు, ఎవరిని తీసుకొస్తాడో అవి మనకు తెలియదండి. బట్ హీ విల్ డూ, ఆయన చేస్తాడు అంతే. కాబట్టి ఈరోజు నువ్వు చూడకండి, రాబోయే దినాల్లో దేవుడు సిద్ధపరిచిన మేలును చూడండి. ఆ మేలును చూస్తూ రూతు వలె ఒక నిబద్ధతో ముందుకెళ్ళండి, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. రెండవది, ఆమె ఈ జ్ఞానవంతురాలు ఎలా ఉంటుందంటే సహాయము చేసే గుణం ఉంటుంది ఆమెలో. ఎటువంటి గుణం? గట్టిగా చెప్పాలా? సహాయం చేసే గుణం. అపోస్తల కార్యములు 9:36 చదువుకుందాం. చాలమా, ఒకసారి 39వ వచనం చదవండి మా. అందరూ వాక్యాన్ని చూడండి మా. చాలమా. ఇక్కడ చూడండి, డార్కా అనే ఈ స్త్రీ ఏం చేస్తూ ఉందంటే సత్కార్యాలు చేస్తూ ఉంది. ఎటువంటి కార్యాలు? మంచి కార్యాలు, ఇతరులకు ఉపయోగపడే కార్యాలు. ఈమె ఏం చేస్తూ ఉందంటే, ఈమెకు దేవుడు ఒక తలాంత్ ఇచ్చాడు, కుట్టడము, మెషిన్, సీవింగ్ మెషిన్ అంటారు కదా, బట్టలు కుట్టే మెషిన్. ఆమెకు చక్కగా అంగీలు కుట్టడం వచ్చు, చీరలు కుట్టడం వచ్చు. వాళ్ళు ఏవైతే వస్త్రాలు ధరించుకున్నారో ఆ టాలెంట్ ఆమెకు ఉంది. టాలెంట్స్ ఉన్నాయా మనకి? ఎంతమందికి టాలెంట్స్ ఉన్నాయి? తలాంతులు. వంట వండడం కూడా ఒక తలాంత్ అండి. హల్లెలూయా. ఎవరు వండారా ఇంట్లో? చేతులు ఎత్తండి. ఎంతమందికి వంట చేసే తలాంత్ ఉంది? అరే, అయితే స్విగ్గీలు ఆర్డర్ చేస్తున్నారా? రైట్, ఓకే. ఇది ఒక తలాంతు. వంట చేయడం ఒక తలాంతు, పాట పాడడం ఒక తలాంతు, పిల్లల్ని చక్కగా చూసుకోవడం ఒక తలాంతు, ఇల్లును చక్కగా డెకరేట్ చేసుకోవడం ఒక తలాంతు, డ్రైవింగ్ చేయడం ఒక తలాంతు, అన్ని విషయాల్లో ముందుండడం ఒక తలాంతు. ఎంతమంది డ్రైవ్ చేస్తారు ఇక్కడ? స్కూటీలు లేదు, కార్ లేదు. ఓకే, నేర్చుకోవాలా? అన్నీ నేర్చుకోవాలా, ఒకరి మీద ఆధారపడకుండా సిద్ధంగా ఉండాలా అన్నిటికీ. హల్లెలూయా. సో ప్రియ
ప్రియ సహోదరి సహోదరుడా, ఈమెకు ఒక తలాంతు ఉంది. అదేంటంటే బట్టలు కుట్టడం. ఈ బట్టలు కుట్టి ఈమె ఏం చేస్తుందంటే, ఈమె ఒక బోటికి పెట్టలేదు, ఒక షాప్ పెట్టలేదు, ఈ బట్టలన్నీ విధవరాన్లకు ఇస్తూ ఉందండి. దిక్కులేని వారికి ఇస్తూ ఉంది. చిరిగిన బట్టలు వేసుకొని తిరుగుతున్న వాళ్ళకి ఇస్తూ ఉంది. మరి నీకు దేవుడిని తలాంతులు ఇచ్చాడే, చక్కగా వంట చేస్తావు. ఎప్పుడన్నా బయట ఎవరన్నా లేని వాళ్ళని పిలిచి పెట్టారా? మీ ఇంట్లో మీకంటే ఎక్కువ అన్నం వండారు ఎప్పుడన్నా? స్నేహితులకు వండుతాము పెడతాము, సేవకులకు వండుతాము పెడతాము, అది అందరూ చేసే పని. దిక్కులేని వారికి నువ్వు ఎంత సహాయం చేస్తా ఉన్నావు? ఇది చాలా ప్రాముఖ్యమైనది ప్రియ సహోదరి సహోదరుడా. యేసు ప్రభు ఒక మాట అంటా ఉన్నాడు, పరలోక రాజ్యములో తీర్పు దినమున ఆయన దగ్గర 2 గుంపులు నిలబడ్డాయంట. ఒకరు రైట్ సైడ్ ఉన్నారు, ఒకరు లెఫ్ట్ సైడ్ ఉన్నారు. యేసు ప్రభు అంటా ఉన్నాడు, మీరెవరో నాకు తెలియదు, ఐ డోంట్ నో. ఎవరు నువ్వు? మీరు ఇష్టపడి ఒక స్నేహితుని ఇంటికి వెళ్ళారు, వాళ్ళు డోర్ తీయగానే ఎవరు నువ్వు అంటే ఏమనిపిస్తుంది? ఏమనిపిస్తుంది? బాధ అనిపిస్తుంది. ఇదే ప్రశ్న యేసు ప్రభు అడుగుతా ఉన్నాడు, నువ్వెవరో నాకు తెలీదు. అయ్యా, నేను సండే చర్చికి వచ్చాను, ఫాస్టింగ్ ప్రేయర్లో నేను ఫస్ట్ కూర్చున్నాను, పాటల ముందు నేనే గట్టిగా పాడాను, నేను అన్నీ చేశాను, రోజు వాక్యం చదువుతాను, ప్రార్థన చేస్తాను, నన్ను మర్చిపోయావా అంటే యేసు ప్రభు ఏమంటున్నాడంటే, నేను ఆకలిగా ఉన్నాను, మీరు నాకు అన్నం పెట్టలేదు. నేను దాహంగా ఉన్నాను, మీరు నాకు నీళ్ళు ఇవ్వలేదు. నేను రోగినై మరణ పడక మీద పడుకొని ఉంటే నన్ను చూడడానికి రాలేదు. నేను చెరసాలలో ఉంటే నన్ను దర్శించడానికి రాలేదు. ఇవన్నీ చేశాం కదా ప్రభువా, మందిరానికి అయితే వెళ్ళాం కదా, నేను అడగలేదే అవన్నీ. నిన్ను వలే నీ పొరుగువానిని ప్రేమించు అని అడిగాను. ఎక్కడ ప్రేమించావు నువ్వు? అన్క్వాలిఫైడ్, గుంపంతా అన్క్వాలిఫైడ్. ప్రభు అంటా ఉన్నాడు, చీకటిలోనికి వాళ్ళను తీసుకెళ్ళిపోండి. వాళ్ళే దేనికి ఉపయోగం లేరు. ఈరోజు మనకేం సరిపోయిందంటే ఇంటి వాళ్ళని చూసుకోనికే, ఇంటి వాళ్ళకు వండి పెట్టడానికి, ఇంటి వాళ్ళను అన్నీ చేసుకోవడానికి సరిపోయింది. పక్క వాళ్ళని మర్చిపోతా ఉన్నాం. దేవుడు అడుగుతుంది, నువ్వు పక్క వాళ్ళకి ఏం చేసావు? అప్పుడు వీళ్ళు అంటూ ఉన్నారు, నువ్వెప్పుడు వచ్చావు ప్రభువా ఆకలితో, నువ్వెప్పుడు వచ్చావు దాహంతో, నువ్వెప్పుడు రోగిగా పడుకొని ఉన్నావంటే, ఈ నా సహోదరులలో ఒక్కనికి చేయని వాడు నాకు కూడా చేయలేదు. వెళ్ళిపోండి, ఇంకా డిస్కషన్ వద్దు. ఇదే ప్రాముఖ్యము. నువ్వు ఇతరులకు ఎంత సహాయం చేస్తా ఉన్నావు. నేను మా తల్లి గారి నుంచి సహాయం చేయడం నేర్చుకున్నాను. నేను చాలా చిన్నగా ఉన్నప్పుడు మా మమ్మీ అలా ఊర్లో నుండి బస్ స్టాప్కి వెళ్తూ ఉంటే బయట కూర్చున్న విధవరాన్లకి, ముసలి వాళ్ళకి అందరికీ 100 రూపాయలు ఇచ్చుకుంటే వెళ్ళేది. ఆ కాలంలో మా మమ్మీ ఒక గవర్నమెంట్ టీచర్. మా మమ్మీ, మా నాన్న లెక్క అడిగేవాడు, నీ శాలరీ ఇంత కదా, ఏది మిగతాది ఏదో ఒకటి చెప్పేసేది. షీ యూస్ టు హెల్ప్. ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే నా తల్లి ప్రార్థన ఎంతో ఉంది. ఆమె చేసిన ఆ యొక్క మంచి కార్యాలు ఎన్నో ఉన్నాయి. సహాయము చేసే టైం వచ్చినప్పుడు నువ్వేం చేయాలా? చెయ్యాలా. ఏమన్నా కానీ కొందరు అంటారు, వీళ్ళకి పెద్ద మాఫియా అండి, ఈ పిల్లలకు డబ్బులు ఇస్తే పోయి అట్లా చేస్తారు, ఇట్లా. ఏమన్నా చేసుకోండి, మనకు సంబంధం లేదు. లెక్క ఎవరికి చెప్పాలా? దేవునికి. ఒక ప్రాంతంలో ఒక సేవకుడు సంఘం కడతా ఉంటే ఒక వ్యక్తి వచ్చి ఇంత డబ్బులు కట్ట ఇచ్చెళ్ళాడంట. ఇచ్చేయమన్నాడంటే, నేను నీకు ఇవ్వడం అయితే ఇచ్చేసాను,
దీన్ని నువ్వు ఎలా ఖర్చు పెట్టావో దేవునికి లెక్క చెప్పాలా అని చెప్పి వెళ్ళిపోయాడు ఆయన. సీసీ కెమెరా పెట్టలే ఆయన. దేవునికి మనం ఒక రోజు ఏం చేయాలంట? లెక్క చెప్పాలా. ఆ కాలంలో పరిగె ఉండేది. ఇప్పుడు ఇది మన పొలం అయితే ఈ పొలంలో రాలి పడిపోయిన దానిమ్మలు కానీ బియ్యం గింజలు కానీ అవన్నీ మీవి కావు. దేవుడు ఏం చెప్పాడంటే ఆ పరిగ ఏదైతే ఉందో అది దిక్కులేని వాళ్ళకి, పరదేశులకు, విధవరాండ్లకు ఇచ్చేయండి, అది మీది కాదు అన్నాడు ప్రభువు. ఈరోజు ఇస్తుంటే నొచ్చుకుంటుంది మన మనసు. దేవుడు అంటున్నాడు అది నీది కాదమ్మా, అది వాళ్ళ కోసమే ఇచ్చాను, ఇచ్చేయి. జాగ్రత్తగా చూడండి. నీ హస్తము ఎంత ఇస్తూ ఉంటావో నీ కుటుంబం అంతా పైకి పై ఎదుగుతూ ఉంటుంది. నువ్వెంత దాచుకుంటా ఉంటావో ఆ డబ్బులన్నీ హాస్పిటల్కి పోతాయి ఒకరోజు. ఏడుండవు అవి. ఒక అమ్మగారు, నాకు తెలిసిన అమ్మగారు, దేవుని సేవకులకు ఇవ్వాలంటే చాలా బాధ అంటే బాధ. మెడికల్ డిపార్ట్మెంట్కి, ట్యాబ్లెట్స్కి, వాటికి మాత్రం వేలలా పెట్టేస్తుంది. అదేదో ఇక్కడ ఇస్తే ఆశీర్వాదం వస్తుంది కదా, దేవుని సేవకు ఉపయోగపడుతుంది కదా. దేవుడు ఏమంటూ ఉన్నాడంటే అది నీది కాదు. నీకు 100 రూపాయలు దేవుడు ఇచ్చాడంటే అందులో 20% బీదవారిది, 20% దేవుంది. 10% ఆయన అడిగాడు కదా, 10% దేవుంది. ఆయన అంటున్నాడు ఈ 10 కూడా నీది కాదు. ఎందుకో తెలుసా? ఈ ఉద్యోగం చేయడానికి నీకు నేను బలం ఇచ్చాను, బలం నాది. ఈ ఉద్యోగం చేయడానికి నీకు ఆయుష్ ఇచ్చాను, ఆయుష్ నాది. ఈ ఉద్యోగం చేయడానికి నీకు జ్ఞాపక శక్తిని ఇచ్చాను, ఏ బస్ ఎక్కాలో ఏ బస్ దిగాలో ఆ జ్ఞానం నాది. సో 10% నాది. తప్పు అడిగాడా దేవుడు? మన దగ్గరికి లాక్కుంటున్నాడా అన్యాయంగా? న్యాయంగా అడుగుతున్నాడు ఆయన. నాది నాకు ఇచ్చే, బీదలకి ఇచ్చే, మిగతా వాటితో నిన్ను 100 అంతలుగా నేను ఆశీర్వదిస్తాను. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని ఘనపరుస్తాం. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈమె చనిపోయినాకనంట ఆ విధవరాన్లందరూ వచ్చి బోర్న ఏడుస్తూ ఉన్నారు. బ్రతుకుంటే బాగుండు, ఇంకా బట్టలు కుట్టించేది మాకు, ఇంకా ప్రేమను చూపించేది, చనిపోయిందండి అని ఏడుస్తూ ఉన్నారు. ఈరోజు మనం చనిపోతే వస్తారు ఎవరన్నా? బాగా పోయింది, మంచి పని అయింది అంటారా? ముంబై ప్రాంతంలో చనిపోతే ఎవరు ఏడవట్లేరంట. అయితే ఏడుపులకి ఒక టీంని ఏర్పాటు చేస్తారు. వాళ్ళు ఫోన్ చేయగానే వచ్చేస్తారు, మీద పడి ఏడ్చి 10,000 తీసుకొని వెళ్ళిపోతారు. ఎందుకంటే ఇంటి వాళ్ళకి ఏడుపులు రావట్లేవంట. అటువంటి కాలంలో ఉన్నాం. వివాహాలు జరుగుతూ ఉన్నాయి, అమ్మాయిలు పెళ్లి చేసుకొని వెళ్తూ ఉన్నారు. నా చిన్నప్పుడు నేను చూశాను, ఏడుస్తే పెళ్లి కూతురు కొంగంతా తడిచిపోయేది. ఇప్పుడు బాయ్ మమ్మీ, బాయ్, వెళ్ళిపోతున్నాను. ప్రేమలు చల్లారిపోయాయి. ఇటువంటి స్థితిలో మనము బ్రతుకుతూ ఉన్నాం. ప్రియ సహోదరి, సహోదరుడా, నువ్వు ఇతరులకు సహాయము చేసే స్త్రీగా ఉండాలి. 3వ చూద్దాం త్వరగా. నాకు ఇవ్వబడిన సమయం అయిపోతూ ఉంది, నేను త్వరగా ముగించేస్తాను. నిర్గమకాండము 1వ అధ్యాయము 15, 16, 17 చదువుకుందాం. 3వది, ఇక్కడున్న ప్రతి ఒక్కరూ ఆత్మీయ తల్లిగా ఉండాలంట. ఎలా ఉండాలా? ఆత్మీయ తల్లిగా. శారీరకంగా తల్లి కాదు, శారీరకంగా అందరం తల్లులమే. నువ్వు ఏ తల్లిగా ఉండాలా? ఆత్మీయ తల్లి. ఒకసారి చూద్దాం త్వరగా. నిర్గమకాండము 1, 15, 16, 17. మరియు ఐగుప్తు రాజు షిఫ్రా పూయాను
చాలుమా. ఐగుప్తు రాజు షిఫ్రా పూయా అని హెబ్రీ మంత్రసానులను పిలిపించి, మోషే కాలంలో జరిగిన సంఘటన ఇది. మంత్రసానులు అంటే ఇప్పుడు మిడ్ వైఫ్స్ అని హాస్పిటల్లో ఉంటారు, డెలివరీ ఉమెన్స్కి పక్కన ఉంటారు, వాళ్ళు డెలివరీకి సహాయపడుతూ ఉంటారు, మంత్రసానులు. అయితే ఫరో రాజు ఏమని ఆజ్ఞ ఇచ్చాడంటే, ఈ హెబ్రీ స్త్రీలు పిల్లల్ని కనగానే ఆ మగ పిల్లల్ని చంపేయండి, ఆడపిల్లల్ని బ్రతకనివ్వండి. ఏం చెప్పాడు? మగ పిల్లల్ని చంపేయండి, ఆడపిల్లల్ని బ్రతకని. ఎవరు చెప్పారు ఈ మాట అంటే రాజు మాటను ధిక్కరిస్తే హెడ్ తల కట్ చేస్తారు. ఇప్పుడు ఎవరి మాట వినాలా? దేవుడు చెప్తున్నాడు చంపకండి, రాజు చెప్తున్నాడు చంపేయండి. మంత్రసానులు ఎంత గొప్పవారంటే వాళ్ళు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువైన దేవుని మాటకు లోబడ్డారు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని ఘనపరుస్తాం. వాళ్ళు పిల్లలను బ్రతకనిచ్చారు. ఏం చేశారంట? పిల్లలను బ్రతకనిచ్చారు. ఈ వాక్య భాగం మనకేం సూచిస్తూ ఉందంటే, చనిపోతున్న వారిని, చనిపోవలసిన వాళ్ళని వీళ్ళు ఏం చేస్తున్నారంట? బ్రతికించారు. ఇది శారీరకంగా మనం చూస్తూ ఉన్నాము. ఆత్మీయ స్థితిలో దీన్ని మనం కన్వర్ట్ చేసుకుంటే ఎంతోమంది నరకపు పొలిమేర్లలో నిల్చున్నారంట అండి, రెడీ టు ఫాల్. ఆ నరకపు పొలిమేరలో పడిపోవడానికి సిద్ధపడిన ఆత్మలు ఎన్నో ఉన్నాయి ప్రపంచంలో. వాళ్ళ గురించి, వాళ్ళను బ్రతికించండి అని ఈరోజు దేవుడు నీతో నాతో చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. మనకు ఆ ఆలోచన ఉందా? నశించిపోతున్న ఆత్మల కోసము ఎప్పుడన్నా కన్నీరు కార్చామా? ఇర్మియా ప్రవక్త ఎప్పుడూ ఆ ప్రజల గురించే ఏడ్చేవాడంట. వీళ్ళు దేవుణ్ణి తెలుసుకోవాలా, వీళ్ళు మారాలా అని ఏడ్చేవాడంట. చనిపోతున్న వారిని మంత్రసానులు బ్రతికించారు. ఈరోజు మనము కూడా చనిపోబోతున్న ఆత్మలను ఏం చేయాలా? రక్షించాలా. సమయం లేదు, రేపో ఎల్లుండో అనుకుంటే టైం లేదు. నేను ఒక అమ్మగారు ప్రార్థన చేసి ఎల్లు అని పిలిస్తే నేను అనుకున్నాను, ఆమెకు హార్ట్ ఆపరేషన్ అయింది. నేను అనుకున్నాను రేపు వెళ్దాంలే, ఈరోజు కొంచెం టయర్డ్ ఉన్నాను కదా అని అనుకున్నాను. ఈరోజు రాత్రి ఆమె చనిపోయింది. దేవుడు నన్ను గద్దిస్తూ ఉన్నాడు, నువ్వు ఎందుకు వెళ్ళలేదు? ఆలస్యం చేస్తే ఆత్మలు నశించిపోతూ ఉన్నాయి. ఈ బాధ్యత మనందరి మీద దేవుడు పెట్టాడు, ఏ ఒక్కరి మీద కాదు. నువ్వేం చెప్పాలా? నాకేం తెలీదు సిస్టర్ వాక్యం చెప్పడం, నేను ఎప్పుడు చదువుకోలేదు, నాకు వాక్యం రాదు. నువ్వేం చెప్పాలంటే దేవుడు చేసిన మేళ్ళని చెప్పు చాలు. హల్లెలూయా. దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలను వర్ణించు, దట్స్ ఇనఫ్. ఆయన ఎంత గొప్ప దేవుడో నువ్వు చెప్పు, అది చాలు. అదే సువార్త. ఈరోజు దానికి నోరు తెరవం. వాళ్ళింటి ముచ్చట, వీళ్ళింటి ముచ్చట అంటే గంటలు కూర్చొని చెప్పుకుంటా ఉంటాము. ఎమ్మాయిము గ్రామంలో 2 మనుషులు వెళ్తూ ఉన్నారంట. వాళ్ళు యేసు ప్రభు గురించి మాట్లాడుకుంటుంటే ఆయన 3వ వ్యక్తిగా వాళ్ళతో ఉన్నాడు అని వాక్యం చెప్తా ఉంది. నువ్వు ఎక్కడ దేవుని గురించి మాట్లాడతావో అక్కడ ఆయన నీ పక్కన ఉంటాడు. ఈరోజు మనం దేని గురించి మాట్లాడుతూ ఉన్నాం? ఎవరి గురించి మాట్లాడుతూ ఉన్నాం? వ్యర్థమైన మాటలు. అంటే ఎవరు వచ్చి కూర్చుంటున్నారు పక్కన? అపవాది. వాళ్ళకి సింహాసనం వేస్తున్నాం అపవాదికి, దా కూర్చో. నో,
సమయం అయిపోతా ఉంది. దేవుని రాకడ అతి సమీపంగా ఉంది. ప్రియ సహోదరి సహోదరుడ, వాక్యం చెప్తా ఉంది, ఇద్దరు తిరగటి రాయి విసురుతా ఉంటారు, ఒక్కరు ఎత్తబడతారు, ఒక్కరు విడవబడతారు. మిద్దె మీద ఇద్దరు ఉంటారు, ఒక్కరు ఎత్తబడతారు, ఒకరు విడవబడతారు. పడక మీద ఇద్దరు పడుకొని ఉంటారు, ఒక్కరు ఎత్తబడతారు, ఒకరు విడవబడతారు. ఖచ్చితంగా దేవుడు చెప్తా ఉన్నాడు, ఎత్తబడే వాళ్ళు ఉన్నారు, విడవబడే వాళ్ళు ఉన్నారు. విడవబడిన వారికి శ్రమ, ఆ శ్రమ భూమి పుట్టినది మొదలుకొని ఇప్పటి వరకు రాలేదు, ఇక మీదట రాబోదు అన్నాడు ఆయన. కొన్నిసార్లు తల్లి బిడ్డలకు జన్మనివ్వనికి అంటుంటుంది, నరకం చూసొచ్చాను నేను. ఒక తల్లి బిడ్డకు జన్మనివ్వాలంటే 53 ఎముకలు విరిచినంత నొప్పి అంట అండి అది. ఆ బాధ, ఆ నొప్పిని అనుభవిస్తుంది. ఆ బాధ కంటే 100 అంతలు ఎక్కువ బాధ కావచ్చు రాబో దినాల్లో. సృష్టి ఆరంభం నుండి రాని బాధ రాబోతా ఉంది. నువ్వు సిద్ధపడాలా, ఇతరులను సిద్ధపరచాలా, ఇదే మన పని. ఆలస్యం చేయొద్దు. ఇంకా వచ్చే సంవత్సరంలే, ఆ పండగ వెళ్ళిపోయినాకలే, నో, నేడే రక్షణ దినము, ఇదే అనుకూల సమయము. ఈరోజే నీ హృదయాన్ని దేవునికి సమర్పించు, అప్పగించుకో నీకు నువ్వు దేవునికి. దేవా, నువ్వు ఏ క్షణంలో వచ్చినా నేను రెడీ. యేసు ప్రభువును సొంత రక్షకుడిగా అంగీకరించిన వాళ్ళు చావుకి భయపడరు. వాళ్ళు ఏమంటారు తెలుసా, ఏ క్షణంలో ప్రభు వచ్చినా నాకు తెలుసు, నేను ఆయనతో వెళ్తాను. ఈరోజు ఎంతమంది చెప్పగలరు ఈ మాట? సిద్ధంగా ఉండాలా. ఆయన ఒకటి కోరుకుంటా ఉన్నాడు, నీ హృదయంలో చోటు అడుగుతా ఉన్నాడు. బలవంతంగా వచ్చే దేవుడు కాదు. చెప్పాలంటే ఆయన బలవంతంగా రావాలా, ఎందుకంటే ఊపిరి ఇచ్చింది ఆయన. కొన్నిసార్లు గవర్నమెంట్ ఏమన్నా స్పెషల్ గిఫ్ట్స్ ఇచ్చిందంటే ఏమంటారు, నా మాట వినాలా, గిఫ్ట్స్ తీసుకోలే, వినండి. దేవుడు కూడా అనాలి, నా ఊపిరి నీలో ఉంది, నువ్వు బ్రతుకుతున్నది నా కృప, నమ్ము, రా అని పిలవాల, బలవంతం చేయాలా మనల్ని. చేయట్లేడు ఆయన. మంచి చెడు మీ ముందుంచాను, ఏది కావాలో కోరుకో. వావ్! ఒకవేళ అట్లా ఉంచునుంటే, నేను చెప్పింది నువ్వు చేయాలంటే మనం ఏమైపోయేటోళ్ళమో తెలుసా? ఇప్పుడు జంతువులను ఎట్లయితే బెల్ట్ కట్టేసి మన మాట వినిపిస్తాము, నీళ్ళు తాగు, అన్నం తిను, అట్లా అయిపోయేది మన లైఫ్. ఆయన బలవంతం చేసే దేవుడు కానే కాడు. ఫ్రీడమ్ ఇస్తున్నాడు. అమ్మ, ఈ రోజైనా నమ్ముకో, అన్న ఈ రోజైనా నమ్ముకో, నాన్న ఈ రోజైనా విశ్వసించు. నువ్వు ఇంకా పోస్ట్ పోన్ చేస్తే ఏమవుతుందిలే అనుకుంటే, ఒకరోజు వస్తుంది, బహుశా నీ వారందరు ఎత్తబడతారేమో, నువ్వు ఉండిపోతావు. శ్రమ. ప్రియ సహోదరి సహోదరుడా, ఆత్మీయ తల్లులుగా మనము మారాలి. శారీరక తల్లులుగా కొంతమంది తల్లిగా కాలేని స్థితిలో ఉండొచ్చు. నాకు ఇంకా పిల్లలు పుట్టలేదు, నేను ఎంతో ప్రార్థిస్తున్నాను, నాకు పిల్లలు కలగట్లేరు అని చాలామంది మన మధ్యలో ఉండొచ్చు. అయితే నువ్వు ఆత్మీయ తల్లిగా మారగలవు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని గణపరుస్తాం. శారీరక తల్లిని మర్చిపో, నువ్వు ఆత్మలో ఎంతమందిని సంపాదిస్తా ఉన్నావో ఇది గుర్తుపెట్టుకో. నీ పరలోక రాజ్యంలో నిన్ను దేవుడు నీ బ్యాంక్ అకౌంట్లో ఎన్ని కోట్లు ఉన్నాయి అడుగుతాడా? అడగడు. ఎన్ని సంపాదించావు, పిల్లలకు ఎంత ఆస్తి పెట్టొచ్చావు అడుగుతాడా? అడగడు. నీ అకౌంట్లో ఎన్ని ఆత్మలు ఉన్నాయి? నేను ఖచ్చితంగా చెప్పగలను, ఈడున్న వాళ్ళందరూ ఒకరోజు దేవుని రాజ్యంలో ఉంటారు. హల్లెలూయా.
నాకు దేవుని మాటలు చెప్పాలంటే చాలా ఇష్టం. ఎప్పుడు ప్రార్థన అదే చేస్తాను, దేవా నువ్వు చేసిన మంచిని ప్రకటించడానికి నన్ను తీసుకెళ్ళయ్యా. ఇక్కడున్న ఏ ఒక్కరికి కూడా నేను తెలియదు. ఎస్ ఆర్ నో? ఫ్లారెన్స్ అక్క ఉంది. ఏ ఒక్కరికి నేను తెలీదు, కానీ దేవుడు నన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు. ఇది ఎవరి ప్రణాళిక? దేవుని ప్రణాళిక. ఐఎమ్ సో హ్యాపీ. నేను ఒక క్రిస్మస్ పండగకి ఫంక్షన్కి కూడా రెడీగాను, అంత చురుకుగా ఈరోజు రెడీ అయి వచ్చాను. ఆత్మల సంపాదన చాలా ప్రాముఖ్యమైనది. ఏ ఒక్కరు నశించిపోవడం దేవునికి ఇష్టము లేదు. ఏ ఒక్కరు విడువబడడం దేవునికి ఇష్టము లేదు. అందుకే ఆయన పంపించాడు ఈరోజు. ఆత్మీయ తల్లిగా మారితే ఒక చక్కటి మాట అక్కడ ఉంది. మంత్రసానుల గురించి చదువుదాము. అదే అధ్యాయము. అదే అధ్యాయము 21వ వచనం చదువుకుందాము. ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలుగజేశాను. హల్లెలూయా. ఈ మంత్రసానుల వంశం ఏమైపోయిందంట అండి? ఆగిపోయింది. నాకు తెలిసి వాళ్ళు గొడ్రాలుగా ఉన్నారు. ఇంతమందికి పిల్లల్ని ఆపరేషన్ చేస్తూ ఉన్నారు, ఇంతమందిని గర్భిణీ స్త్రీలను కాపాడుతూ ఉన్నారు, కానీ వాళ్ళ వంశం ఏమైపోయిందంట? ఆగిపోయింది. వాళ్ళు ఏడ్చుకుంటూ కూర్చోలేదు, నాకు పిల్లలు లేరు అని బాధపడలేదు. వాళ్ళు దేవుని మాటకు లోబడుతూ ఉన్నారు. దేవుడు ఏం చేశాడంట? నా మాట విన్నారు కదా, మీ వంశాన్ని నేను అభివృద్ధి చేస్తాను, తీసుకోండి పిల్లల్ని. తర్వాత వాళ్ళ పిల్లల్ని కన్నారు, వాళ్ళ వంశం అభివృద్ధి అయింది. ఈరోజు పిల్లలు లేక మనం బాధపడుతుండొచ్చు, ఏదో లేక నువ్వు బాధపడుతుండొచ్చు, కానీ దేవుడు ఏమంటా ఉన్నాడంటే, వాటిని చూసి బాధపడడం కాదమ్మా, నా పని నువ్వు చెయ్యి. నశించిపోతున్న వారికి నా గురించి చెప్పు చాలు, నిన్ను నేను అభివృద్ధి చేస్తా, నీ వంశాన్ని అభివృద్ధి చేస్తా, నీ ఉద్యోగంలో అభివృద్ధి చేస్తా, నీ కుటుంబాన్ని అభివృద్ధి చేస్తాను. నువ్వు ఇచ్చేవాడిగా ఉంటావు కానీ పుచ్చుకునేవాడిగా ఉండవు. నువ్వు తలగా ఉంటావు కానీ తోకగా ఉండవు. నీ వంశపు వారు శత్రువుల గవినిని స్వాధీనపరుచుకుంటారని దేవుడు ఈ యొక్క సాయంకాల సమయంలో దేవుడు చెప్తా ఉన్నాడు. ఎప్పుడు? ఆయన పనిలోనూ నిమగ్నమైనప్పుడు. కానీ మనం చేస్తుంది ఏంటంటే, గంటల తరబడి కూర్చొని, నాకు ఇది లేదయ్యా, నాకు అది లేదయ్యా, నన్ను ఎందుకు ఇట్లా చేసినవయ్యా, మా అక్క బాగుంది, మా అన్న బాగున్నాడు, మా ఫ్రెండ్స్ బాగున్నారు, నేనే ఆపేసేయండి. నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? పొద్దున్నే లేయి చక్కగా ప్రార్థన చేసుకో. ఎవరైనా బాగలేని వారు ఉంటే వెళ్ళండి, ప్రేయర్ చేయండి, కలవండి, పాస్టర్ అమ్మని కలవండి, ప్రేయర్ చేసుకోండి. ఆ డేని దేవునిలో గడపండి. సంతోషము మనం సృష్టించుకోవాలా, ఎవరు దేరు మన లైఫ్లోకి. యూ క్యాన్. నువ్వు సంతోషంగా ఉంటే క్యాన్సర్ కూడా బారిపోతుంది. క్యాన్సర్ రోగులకు చెప్తా ఉన్నారంట, ఏమనంటే, మీరు వెళ్ళి పువ్వులతో సమయం గడపండి. ఆ గార్డెన్లో పువ్వులు ఉంటాయి, వాటిని కొంచెం చూడండి అంటే, అవి చూస్తూ ఉంటే క్యాన్సర్ లెవెల్స్ తగ్గిపోతూ ఉన్నాయంట. ఆ ఆహ్లాదకరమైన వాతావరణంలో నువ్వు హ్యాపీగా ఉంటే నీ పిల్లలు హ్యాపీగా ఉంటారు, నీ భర్త హ్యాపీగా ఉంటాడు, నీ కుటుంబం హ్యాపీగా ఉంటుంది. మనమే దుఃఖముఖులమై కూర్చుంటే కుటుంబంలో అందరూ. నా కుమారుడు ఒక్కొక్కసారి స్కూల్ నుంచి వచ్చి అంటాడు, మమ్మీ ఈరోజు నీ ముఖం బాధగా ఉంది, ఏమైంది అంటే, ఎప్పుడు నన్ను ఎట్లా చూశాడు? నవ్వుకుంటూ చూశాడు. ఇప్పుడు అదే కుమారుడు వచ్చి, మమ్మీ ఏమైంది నవ్వుతున్నావు అన్నాడు అనుకోండి, అంటే నేను ఎప్పుడు ఎలా ఉన్నాను? ఎప్పుడు ఏడిపే. నవ్వాలా? నువ్వు నవ్వినప్పుడు మన శరీరంలో బ్రెయిన్ దగ్గర పిట్యూటరీ గ్లాండ్ అని ఒక చిన్న
అవయవం ఉంటుంది, అది మంచి ప్లెజెంట్ హార్మోన్స్, ఆరోగ్యం ఇచ్చే హార్మోన్స్ మన బాడీలోకి రిలీజ్ చేస్తూ ఉంటుంది. నువ్వు కోపంగా ఉన్నప్పుడు, కర్కశంగా ఉన్నప్పుడు, ఆ గిన్నె ఈ గిన్నె ఎత్తేస్తున్నప్పుడు నీలో పాయిజనస్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయంట. పాయిజనస్ విషపూరితమైన హార్మోన్స్ రిలీజ్ అయ్యి నరాల బలహీనత, షుగర్లు, బీపీలు, ఇవన్నిటికీ కారణం ఎవరో కాదు, మనమే. నవ్వండి. ఎవరైనా అన్యాయం చేశారా? క్షమించండి. క్షమించినప్పుడు యోసేపు అన్నాడు, అన్నలు కొట్టి బావిలో పడేసి చంపేయడానికి ప్రయత్నం చేసిన అన్నలు ఇంటికి వస్తే యోసేపు ఏమన్నాడో తెలుసా? ఇది దేవుడు మేలుకే చేస్తాడు. మనమైనుంటే నన్ను అంత పెద్ద గుంతలో పడేశారు, కనీసము ఒక 120 ఫీట్లు తవ్వించి మిమ్మల్ని అందులో పడేపిస్తా, ఎందుకంటే ఈరోజు నేను రాజుని అన్నాడా? క్షమించాడు. క్షమించాడు కాబట్టే పరాయి దేశంలో సంతోషంగా ఉన్నాడు. పగలు పెట్టుకోలే, ప్లాన్లు చేయలే. ఒకరోజు మా అన్నను కలిసినప్పుడు నేను దీంతో అటాక్ చేస్తాను, దాంతో పొడుస్తాను అని ప్లాన్ లేలే యోసేపు. క్షమించాడు. ఆరోగ్యంగా ఉన్నాడు, హెల్దీగా ఉన్నాడు జోసెఫ్. క్షమించాడు. భర్తను క్షమించు, భార్యను క్షమించు, పిల్లలు తప్పు చేస్తూ ఉంటారు, క్షమించు, నాన్న ఇంకోసారి చేయకు, అంతే. సూర్యుడు అస్తమించు వరకు నీ కోపము ఉండాలా? ఉండకూడదు. క్షమించండి, ప్రేమించండి. ఉన్న 4 రోజుల జీవితము హ్యాపీగా గడపండి. ఏ సమయంలో కళ్ళు మూసుకున్నా దేవునితో చిరకాలము ఆయన రాజ్యంలో మనం ఉండబోతా ఉన్నాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయనుగా. అందరం లేచి నిలబడదాం. విన్న వాక్యమును బట్టి ఒక్క నిర్ణయంతో ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. నిలవబడగలిగిన వారు నిలబడండి, కూర్చోగలిగిన వారు కూర్చోండి, మోకరించగలిగిన వారు మోకరించండి. కళ్ళు మూసుకుందాం అందరము. దేవదేవుడు మన హృదయాలను దర్శించాడు. ఇంత సమయంలో నాతో దేవుడు ఎన్నో విషయాలు మాట్లాడాడు, మీతో దేవుడు ఎన్నో విషయాలు మాట్లాడాడు. ఆ మాటకు లోబడదామా? ఆ మాటకు చెవి ఒగ్గుదామా? ఒక కమిట్మెంట్ తీసుకొని ఇక్కడి నుంచి వెళ్దామా? ఒక నిబద్ధత, రూతు వలె, మరణము వరకయ్యా నేను నిన్ను విడిచిపెట్టను, మరణము వరకు నువ్వు చూస్తున్నావనే భయము కలిగి నేను బ్రతుకుతానయ్యా, ఈ రాత్రి నేను కోల్పోయింది నాకు తిరిగి కావాలి ప్రభువా, నువ్వు ఏం చేయబోతున్నావో నాకు తెలియదు, ఎవరిని వాడుకుంటావో నాకు తెలియదు, ఎలా నువ్వు కార్యాలు చేస్తావో నాకు తెలియదు. నాకు తెలిసింది ఒక్కటే, నేను నమ్మింది నమ్మదగిన దేవుణ్ణని. నేను కోల్పోయినవన్నీ 2 తిరిగి నాకు దయచేయి ప్రభువా. ఎవ్వరు మౌనంగా ఉండొద్దు. ఎక్కడ 2, 3 నా నామంలో కూడి ఉంటారో వారి మధ్య నేను ఉంటానన్నాడు. ఇంతమంది సమూహం ఇక్కడ చేరారో ఖచ్చితంగా ఆయన మన మధ్యలో ఉన్నాడు. ఆయన నీ మొర వింటున్నాడు, నీ బాధను వింటున్నాడు, నీ కష్టాన్ని వింటున్నాడు. దేవునితో చెప్పు, రూతు వలె కోల్పోయిన దానికంటే అధికంగా నన్ను ఆశీర్వదించయ్యా, నాకు మేలు చేయి ప్రభువా, నాకు సహాయం చేయయ్యా, నా కుటుంబాన్ని వర్ధిల్ల చేయి ప్రభువా. ఈరోజు నేను చూస్తున్నట్టు నా జీవితం ఉండకూడదయ్యా. విశ్వాస నేత్రాలతో నేను చూస్తూ ఉన్నాను, అత్యధికముగా నన్ను నువ్వు దీవించబోతా ఉన్నావయ్యా. అనేకులకు ఆశీర్వాదకరంగా నిలబెట్టబోతా ఉన్నావు తండ్రి. నేను పరిస్థితులు చూసి భయపడకూడదు తండ్రి. మనుషులను చూస్తూ ముందుకు వెళ్ళొద్దయ్యా. నయోమిని చూస్తూ రూతు వెళ్ళలేదు, దేవుని ముఖము చూసి ప్రయాణం చేసింది. దేవుని చూసి బయలుదేరదాం, దేవుని చూసి కార్యాలు చేద్దాం. దేవుడు మనతో ఉన్నాడు అనే నిరీక్షణతో
పట్టుదలతో ముందుకు వెళ్దాం. సహాయము చేసే హస్తాలు నాకు దయచేయి ప్రభువా, అవి నావి కావు అని చెప్తా ఉన్నావు తండ్రి. బీద వారికి ఇవ్వవలసినవి దాచుకోకూడదని నువ్వు చెప్తా ఉన్నావయ్యా. ఈ రోజు నుండి నేను ఇస్తానయ్యా. నేను ఇచ్చిన దానికంటే నువ్వు ఎక్కువగా ఇచ్చే దేవుడవు. బీదలను కనికరించువాడు, యెహోవాకు అప్పు ఇచ్చువాడని నువ్వు చెప్తా ఉన్నావు తండ్రి. నేను బీదలను కనికరిస్తాను, దిక్కులేని వారిని ఆదరిస్తాను. నాకున్న తలాంతులతోనే, నాకే తలాంత్ ఇచ్చావో ప్రభా, వాటితో హెల్ప్ చేస్తానయ్యా, అప్పు చేసి కాదు. నీకున్న వాటిలో నువ్వు సహాయం చేస్తే దేవుడు నిన్ను అద్భుతంగా దీవిస్తాడు. దేవునితో చెప్దాం, నేను ఆత్మీయ తల్లిగా ఉంటాను ప్రభువా. నా పిల్లలను దైవ భక్తిలో నేను పెంచుతానయ్యా. వారిని ప్రభువా నీ పరిచర్య కోసం నేను పెంచుతాను ప్రభువా. సెల్ ఫోన్స్కి అంకితం చేయనయ్యా నా బిడ్డలను. నీ మందిరానికి పంపిస్తాను. నీ మందిరంలో నా బిడ్డలు ఒలీవ మొక్కల వలె ఎదగాలి ప్రభువా. వాళ్ళు ఎదిగి సమూయేలు వలె ఒక దేశానికి వాళ్ళు ఉపయోగకరంగా నిలబడాలి తండ్రి. నా బిడ్డలను అలా మార్చు ప్రభువా. నన్ను ఆత్మీయ తల్లిగా మార్చు ప్రభువా. గర్భఫలము లేని వారు కూడా ప్రార్థన చేయండి. అయ్యా, నేను నీ కోసము ఆత్మలను సంపాదిస్తుండగా నా గర్భాన్ని తెరువచేయి ప్రభువా. నేను ఊహించనంత సంతానము నాకు దయచేయని అడుగు. దేవుని హస్తము కుర్చీ కాలేదు, దేవుని హస్తము పడిపోలేదు. ఆయన సహాయము చేస్తాడు. మంత్రసానుల వంశాన్ని అభివృద్ధి చేసిన దేవుడు నీ వంశాన్ని అభివృద్ధి చేస్తాడు. నీ దుఃఖ దినములు సమాప్తం చేస్తాడు. ఒక పట్టుదలతో, ఒక నిబద్ధతతో వెళ్దాం. అందరము కళ్ళు మూసుకొని పాటను పాడుకుందాం. ఎవ్వరు కళ్ళు తెరిచి అటు ఇటు చూడకూడదు. పాటలోని భావాన్ని అర్థం చేసుకుంటూ ఈ పాటను పాడుకుందాం. నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము, దేవాయి భువిని వీడు గడియ నాకు చూపుము. ఇంకొంత కాలము ఆయుష్షు పెంచుము, నా బ్రతుకు మార్చుకొందును సమయము నిన్ను. నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము, దేవాయి భువిని వీడు గడియ నాకు చూపుము. ఇంకొంత కాలము ఆయుష్షు పెంచుము, నా బ్రతుకు మార్చుకొందును సమయము నిన్ను. ఎన్నో సంవత్సరాలు నన్ను దాటిపోవుచున్నవి, నా ఆశలు నా కలలనే వెంబడించుచుంటిని. ఫలాలు లేని వృక్షము వలె ఎదిగిపోతిని, ఈనాడు కూలిపోతును ఎరుగనైతిని. నా మరణ రోదన ఆలకించుమో ప్రభు, మరల నన్ను నూతనముగా చిగురు వేయని. నా మరణ రోదన ఆలకించుమో ప్రభు, మరల నన్ను నూతనముగా చిగురు వేయని. నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము, దేవాయి భువిని వీడు గడియ నాకు చూపుము. ఇంకొంతకాలము పెంచును, నా బ్రతుకు మార్చుకొందును సమయము నిన్ను. నీ పిలుపు నేను మరచితి, నా బ్రతుకులోనే నలసితి. నా స్వార్థము నా పాపము పతన స్థితికి చేరెను. నీ పిలుపు నేను మరచితి, నా పరుగులోనే నలసితి. నా స్వార్థము నా పాపము పతన
పురాతన స్థితికి చేరెను, నా అంతమిటిలో ఉండును. భయము పుట్టుచున్నది, దేవా నన్ను మన్నించును, నా బ్రతుకు మార్చును. యేసుని చేతికి ఇక లొంగిపోదును, విశేషముగా రూపించును నా శేష జీవితం. యేసుని చేతికి ఇక లొంగిపోదును, విశేషముగా రూపించును నా శేష జీవితం. నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పును, దేవాయి భూమిని వీడు గడియ నాకు చూపును. ఇంకొంతకాలము ఆయుష్ పెంచును, నా బ్రతుకు మార్చుకుందును సమయము నిన్ను. అవునయ్యా, మాకు ఆయుష్ పెంచండి ప్రభువా. ఇంకా నీ కోసం మేము పని చేస్తామయ్యా, ఇంకా నీ కోసం పరిగెత్తుతాము ప్రభువా. ఇన్ని రోజులు మా స్వార్థపు ఆలోచనలతో, మా తలంపులతో ఆగిపోయామేమో తండ్రి. ఈ రోజు నుండి నీ కోసం పరిగెత్తుతుండగా నశించిపోతున్న ఆత్మలను ప్రభు వారి నిమిత్తం ప్రార్థిస్తుండగా, వారికి ప్రభు నీ మంచితనాన్ని వర్ణిస్తుండగా, మా జీవితాల్లో ఆగిపోయిన ఆశీర్వాదాలన్నిటినీ కుమ్మరించండి ప్రభు. మా కాన్సన్ట్రేషన్ అంతా కూడా నశించిపోతున్న ఆత్మల పట్ల ఉండడానికి సహాయం చేయండి. ఈ రోజుండి రేపు పొయ్యిలో వేయబడే వస్తువుల మీద, క్షణికమైన ఆనందాల మీద మా జీవితం ఉండకుండా ప్రభా, శాశ్వతమైన నీ మీద మా కన్నులు ఉండుటకు, శాశ్వతమైన నీ రాజ్యము మీద మా కన్నులు, మా మనస్సు ఉండుటకు సహాయం చేయండి. ఈ సమయంలో ఎంతమంది బిడ్డలైతే ఇక్కడ ప్రార్థిస్తూ ఉన్నారో, తమ జీవితాలు నీకు సమర్పిస్తూ ఉన్నారో, వారందరి జీవితాల్లో నూతన కార్యం చేయండి. రాబో దినాల్లో గొప్ప ఫలాలు ఫలించుటకు సహాయం చేయండి. వారు దేశానికి ఉపయోగపడే పాత్రలుగా ఉండటానికి సహాయం చేయండి తండ్రి. అనేక మంది ప్రార్థన యోధులను ఇక్కడ నిలబెట్టండి. యవన బిడ్డలు సువార్త ప్రకటించే వారిగా నిలబెట్టండి. వృద్ధులు ప్రభా నీ మాటలు చెప్పేవారిగా, వారి ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకునే వారిగా వారిని ఉంచండి. అయానికి వందనాలు. అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలను మీరు ముట్టండి, స్వస్థపరచండి, బాగు చేయండి. తల నుండి అరికాలు వరకు సంపూర్ణమైన విడుదల దయచేయండి తండ్రి. ముఖ్యంగా మేమెవ్వరము కూడా విడువబడకుండా మేమందరము పరలోక రాజ్యంలో ఒకరోజు కలుసుకునే భాగ్యం మా అందరికీ దయచేయమని కొద్ది విన్నపములు యేసు నామములో అడిగి ప్రార్థిస్తూ వేడుకొని పొందుకొని ఉన్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్. దయచేసి కూర్చున్నాం. దేవుడు మిమ్మను, మీ కుటుంబాలను, కొత్తకోట సంఘాన్ని, ఎంబీ జియోన్ సంఘాన్ని అద్భుతంగా దీవించి ఆశీర్వదించాలని మా యొక్క ప్రార్థన. మా నిమిత్తము, మా కుటుంబం నిమిత్తం కూడా మీరు ప్రార్థించగలరని మనవి చేస్తూ ఉన్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్.